ఏపీ టుడే న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి జీకే వీధి మండలంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటగుల్లి భాగ్యలక్ష్మి డ్వాక్రా మహిళలకు ఖాతాలో జమ. కృతజ్ఞతగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు ఇచ్చిన మాటకు కట్టుబడి 4 దఫాలలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలో తీసుకున్న రుణాలు మొత్తాన్ని మాఫీ చేస్తానని చెప్పిన మాట ప్రకారం చెప్పినట్టుగా ఈ రోజు మాఫీ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని డ్వాక్రా అక్క చెల్లెమ్మలను ఉద్దేశించి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 34 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడం జరిగిందని భాగ్యలక్ష్మి తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి 25,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఈ రోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేయడం జరిగిందన్నారు. మేనిఫెస్టోను ఎలక్షన్కే పరిమితం చేయకుండా దానిని ఒక భగవద్గీతలాగా భావించి ఈ రోజు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన నాయకుడు అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన 98% హామీలను అమలు చేసి మీకు మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలని నిర్భయంగా చెప్పగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహిళల ఆర్థిక పురాభివృద్ధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహిళ బాగుంటేనే ఇల్లు, సమాజం, రాష్ట్రం, దేశం బాగుంటాయన్న సత్యాన్ని నమ్మి మహిళ పక్షాన పాలన సాగిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడుతున్నా ప్రతిపక్షాలు చేసిందేమీ లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. మంచి జరిగిందని భావించిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీ అప్పలనాయుడు, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్, ఎంపీపీ కోరాబు అనుషాదేవి, స్థానిక సర్పంచుల ఫోరం అధ్యక్షులు దురియా పుష్పలత, వైఎస్ ఎంపీపీలు సాగిన వెంగళరావు, గోపి నాయక్ శారద, స్థానిక ఎంపీటీసీలు చందడ జయలక్ష్మి, దారలక్ష్మి, పద్మ, పార్టీ మండల అధ్యక్షులు మోరి రవి, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మీరా, కార్పొరేషన్ సభ్యులు షేక్ నాజర్ వలీ, బీబీసీ జేసీఎస్ మండల కన్వీనర్ పాంగి కనబాబు, సర్పంచులు లలిత కుమారి, పండయ్య, ఎంపీటీసీ మీనాకుమారి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా చాలా సంతోషం. సో ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ సో డ్వాక్రా అక్క చెల్లెమ్మల యొక్క మొహంలో చిరునవ్వు చూడాలని ఒక సంకల్పంతో సో దాదాపుగా అల్లూరి జిల్లాలోనే 35 కోట్ల రూపాయలు 4th ఇన్స్టాల్మెంట్లో భాగంగా 34 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అండ్ స్టేట్ వైడ్ మనం చూసుకుంటే సో ఆల్మోస్ట్ 25,500 కోట్ల రూపాయలు సో డ్వాక్రా రుణమాఫీ చేయడం అనేది నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం అని అయితే భావిస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు మహిళల యొక్క ఆర్థిక స్వాతంత్రంగా వాళ్ళు ఉండాలి, సో ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ఈరోజు మహిళల పేరిట అనేక సంక్షేమాలని ప్రవేశపెట్టి ఈరోజు మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పేరు సంపాదించుకోవడం నిజంగా అలాంటి నాయకుడి వెనకాల ఈరోజు మేమందరం కూడా నాయకులుగా పనిచేయడం అనేది మేమైతే ఎంతో ఆనందిస్తూ ఉన్నాము. మరొకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.